అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రెండో ప్రోమో వచ్చింది. అది చూసిన తర్వాత ఏం హలాత అయిపోయిందిరా. నామినేషన్స్ రోజు ఇప్పుడు ఇంత పెడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు స్టార్ మోడ్ యూట్యూబ్ ఛానల్లో. కానీ ప్రోమోలో మాత్రం పులిహార ప్రోమో వదిలాడు నామినేషన్స్ రోజు. సీరియస్లీ మ్యాన్, అసలు నామినేషన్స్ రోజు లాస్ట్ టైం రెండో వారం నామినేషన్స్కి రెండు ప్రోమోలు వదిలితే ఎంత ఫైర్ ఉంది రెండిట్లో. ఇప్పుడేమో తీసుకొని వచ్చి పులిహార కబుర్లు మళ్ళీ, అది కూడా మళ్ళీ గాడ్ మస్ట్ బీ క్రేజీ అని అభయ్ అన్నాడు కదా. గాడ్ మస్ట్ బీ క్రేజీ కాదు, ఎడిటర్ మస్ట్ బీ క్రేజీ. ఎందుకు చెప్పనా, నిన్న రాత్రి లైవ్లో డిస్కషన్లు అయినాయి. యాక్చువల్ లైవ్ గురించి కూడా మాట్లాడుతుంది, ఇది ఓన్లీ ప్రోమో కాదు, లైవ్ అవి ఇవి అన్నీ కలిపి మాట్లాడతాను నేను. సో లైవ్లో నిఖిల్ సోనియా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే దానికి ముందు సోనియా అభయ్తో మాట్లాడింది, అండ్ దానికి ముందు బేబాకి వెళ్ళిపోయిన తర్వాత మొసలి కన్నీళ్ళు అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. అలా కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి. అండ్ యష్మి, నిఖిల్, నైనిక కూర్చున్నారు. అండ్ మీలో మీరు పని చేసేసుకోవడం కాదు, ఒకవేళ నీకు ఎవరైనా కావాలంటే వేరే వాళ్ళని అడుగు, ఇలాంటి ఏదో చిన్న చిన్న డిస్కషన్స్ తప్పిస్తే పెద్ద ఉపయోగపడేవి అయితే ఏటి లేవు లైవ్లో. సో అందుకే నేను వాటి మీద వీడియోలు చేయట్లే. వాటి మీద వీడియోలు చేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయాలని నేను అనుకోవట్లే. మీరు ఆ వీడియో చూసే గ్యాప్లో మీ దగ్గరలో మీ చుట్టాల్లో ఎవరైనా అమూల్యమైన అమ్మాయి ఉంటే ఆవిడతో టైం స్పెండ్ చేస్తారు, కానీ ఏడెందుకు వేస్ట్ చేసుకోవడం మీరు ఆ అమూల్యమైన సమయాన్ని? అది బెటర్ కదా. అది నేను అనేది ఏదో చాలా చిరాగ్గా ఉంది. అయితే ఆ టైంలో నిఖిల్ సోనియా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాయింట్ వచ్చింది. ఏమని, నువ్వు నన్ను అమ్మలా చూసుకో, తల్లిలా చూసుకో అన్నట్టుగా నిఖిల్ అనేసాడు అక్కడ. సో బేసిక్గా నిఖిల్కి ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. మైట్ బి ఇప్పుడు ఏదో లవ్ ట్రాక్ లాగా బయటకి కొంచెం పోర్ట్రే అవుతుంది, ప్రాజెక్ట్ అవుతుంది కదా. అండ్ విష్ణుప్రియది ఇష్యూ కూడా అయ్యింది కదా, సోనియా దాన్ని పెద్దది చేయడం వల్ల. ఎందుకు వచ్చిన పంచాయతీలే దాన్ని కొంచెం అట్లా తెగ్గొట్టేద్దామని చెప్పి, అట్లా ముగించేద్దామని చెప్పి దాన్ని మేబీ అట్లా చేసి ఉండొచ్చు. బట్ చాలా క్లియర్గా చెప్పాడు ఆ మాట. అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత ఇష్కు సిఫాయా అంటే ఎవర్రా మీరంతా? ఏం తిక్కుమాలని ఎడిటర్రా రే? ఏదో ఒకటి చేసి పులిహార కలిపి వీళ్ళిద్దరు అంటే ఒకట్లే. సోనియా కూడా అట్లాగే బిహేవ్ చేస్తోంది. యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ సైడ్ నుంచి ఆ మాట వచ్చింది, కానీ ఇప్పుడు మనకి సోనియా సైడ్ నుంచి మాత్రం ఎందుకో కొంచెం అంటే కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది. పోనీ సోనియా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు ప్రోమోలో, 2 పాయింట్లు ఉన్నాయి ప్రోమోలో. సోనియా పృథ్వీతోని అలాగే ఉంటుంది, నిఖిల్తోని అలాగే ఉంటుంది. బట్ మనము అంటే పృథ్వీ దగ్గరేమో విష్ణు వేసిన జోకుని చూపిద్దాం, అక్కడేమో ఎవరు వేయలేదు కదా, మనమే వేసేద్దాం మ్యూజిక్. అంటే అక్కడ వేరే దగ్గర ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా కూడా, అది వేరే విషయం. బట్ వాళ్ళ ముందు ఎవరేమనలే కదా వాళ్ళ అనడానికి. సో అందువల్ల ఏంటంటే అక్కడ మనమే మ్యూజిక్ వేసేద్దామని ఎడిటర్ వేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇట్లాగా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదన్నా క్రియేట్ చేద్దామా? అది ఏంటది, పృథ్వీ, నిఖిల్, సోనియా, పిఎన్ఎస్ బాలే, ఎన్పిఎస్ బాలే, ఎస్ఎన్పి అది కూడా బాలే. ఏమో మొత్తానికి ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ పృథ్వీ సంగతి కొంచెం పక్కన పెడితే, పృథ్వీ మీద టూ మచ్ ఫోకస్, టూ మచ్ కాన్సన్ట్రేషన్ లేకపోయినా కూడా సోనియా, నిఖిల్, సోకిలో లేదంటే నిఖిల్ సోనియా కదా, నికోనియా అదేదో న్యూమోనియా అన్నట్టుంది, వద్దులేండి, బాగాలేదు అది. నాకే నవ్వు వచ్చేస్తుంది బయటకు వచ్చింది సడన్గా ఒకసారి. వద్దులేండి. ఇంకేదో మొత్తానికి అట్లాగా ఇంకేమున్నాయి, సోనీలు బాగాలే, ఇంకా సోకిలే, ఇంకా మిగిలింది అది ఒకటే ఉంది. ఇంకా చెప్పుకోవడానికి కూడా ఏంటి లేవులేండి. సో అలాగేదో ఒకటి అట్లా క్రియేట్ చేద్దాం అన్నట్టుగా పాపం ఎడిటర్ సోపాలు పడుతున్నాడు. కానీ లైవ్లోనేమో ఇది జరిగిపోయింది. ఒకటే చెప్తున్నా కదా, బిగ్ బాస్ లైవ్ చూసేది, అది కూడా 24 hours ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాలంటే ఎవరితో అయ్యే పని కాదు. మేము కాబట్టి ఏదో లైవ్లు రికార్డింగ్లు పెట్టుకొని మళ్ళీ తర్వాత చూసి ఏదో బాధలు పడిదంతా కూడా చేస్తున్నాం, కానీ సీరియస్లీ అంతసేపు లైవ్ ఎవరయ్యా చూసేది? అవ్వని పని కదా. సో చాలా మందికి ఆ ఒపీనియన్ షేర్ అవ్వదు. అండ్ నేను చాలామందిని అడుగుతున్నా, నాకు తెలిసిన వాళ్ళని, వాళ్ళు
సీజన్ 5 వరకు బాగానే చూసేవారు బిగ్ బాస్. సీజన్ 6 నుంచి చూడట్లేదంట. ఎందుకు చూడట్లేదు అంటే, ఏమో మాకు ఎపిసోడ్‌లు చూసిన తర్వాత ఒకలాగా అనిపిస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకి ఇంకొకలా అనిపిస్తుందట. బట్ మేమేమో లైవ్ చూడలేకపోతున్నాం కదా! సో, మాకేం క్లారిటీ రావట్లేదు. సో, అందుకని ఇంకా ఏకంగా చూడడమే మానేసాం అని చెప్తున్నారు. సో, అట్లాగా అండ్ ఈ సీజన్ పరంగా కొంతమంది కంటెస్టెంట్‌లే అసలు నచ్చలేదంట. ఈ సీజన్‌లో ఎందుకు చూడట్లేదని చాలామంది లాస్ట్ సీజన్ వరకు చూసి, ఈ సీజన్ చూడడం మానేసినోళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసినోళ్ళలో. ఎందుకు మానేస్తున్నారు అంటే కంటెస్టెంట్లు నచ్చలేదట. కన్నడ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు. ఏదో ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు మొత్తం అంతా కూడా. అది బాలేదు. తెలుగోళ్ళు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. అక్కడ అదొక చిరాకుగుంది అని చెప్పారు ఏదో మొత్తం. సో, ఇంకా ఇలాగే ఉంది సిట్యుయేషను. సో, ఎందుకో చెప్తున్నాను కదబ్బా! ఓపెనింగ్ అనేది ఏదైతే జరిగిందో, దాంట్లో వాళ్ళు ఏవైతే చెప్పారో, సో, ఆ పాయింట్లు ఏవి ఇక్కడ జరగట్లేదు. నిన్న నైట్ మళ్ళీ లైవ్‌లో రేషన్ అయితే వచ్చేసింది. సో, నో రేషన్ అన్నారు. మరి నో రేషన్ అన్నప్పుడు ఇంకెందుకిది? అండ్ ఇప్పుడు కూడా బేసిక్‌గా మళ్ళీ ఇమ్యూనిటీలు ఇస్తానే ఉన్నారు. నో ఇమ్యూనిటీ అన్నప్పుడు చాలా హార్డ్‌గా, చాలా స్ట్రిక్ట్‌గా పాయింట్ ఉండుంటే బాగుండేది. దరిద్రం ఏందంటే ఇంకా కెప్టెన్ ఉంటే ఒకడికే ఇమ్యూనిటీ ఉండేది. లాస్ట్ మొదటి వారం ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఇంకేం చెప్తాం ఇంకా? అండ్ ఈ వారమేమో క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నట్టు పెట్టారు. అది చాలదన్నట్టు మళ్ళీ యష్మి ఒకరిని సేవ్ చేయొచ్చని పెట్టారు. సో, సోనియాని సేవ్ చేసింది యష్మి. సో, అంటే ఈ ఎట్లా చూసుకున్నా కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తోంది కదా! సో, ఇంక వాట్ ఈస్ ద యూజ్? అవన్నీ ఏదో మీరు ఊడబొడిసినట్టు అసలు 'బిగ్ బాస్' చరిత్రలోని ఇదే తోపెస్ట్ సీజను. ఇప్పుడు తీసుకున్న స్ట్రిక్ట్ డెసిషన్స్ ఇంకెక్కడా తీసుకోము. 'బిగ్ బాస్' తీసుకున్నన్ని కొత్త కొత్త నిర్ణయాలు అన్ని ట్విస్ట్‌లు, టర్న్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ అది ఇది అన్నారు. ఏది లేదు. 'శేఖర్ భాష' ఒక్కడేదో కొద్దిసేపు నవ్విస్తున్నాడు. ఆ మనిషి కూడా లేకపోతే ఇంక కష్టమే. ఇందాక లైవ్‌లో నామినేషన్‌లో కూడా అదే అవుతోంది. ఆ నామినేషన్ లైవ్ కోసం చెప్పాలి. అదొక దరిద్రం. ఆ పెయింటింగ్ నామినేషన్ పెట్టారక్కడ. ఆ పెయింటింగ్ నామినేషన్స్ ఏమో చాలా చండాలంగా ఉన్నాయి. పాపం వాళ్ళు కళ్ళు తెరవలేకపోతున్నారు వాళ్ళ మీద నుంచి ఏసేస్తూ ఉంటే. నాకు మణికంఠను తలుచుకుంటేనే భయమేస్తుంది నాకు. అంటే ఎక్కడా విగ్గు ఊడిపోద్దో అని. నిజమే గదా! ఆ పెయింట్ ఎక్కువ విగ్గు మీద పడిపోయిందనుకోండి. అది ఊడొచ్చేస్తే ఆ వెయిట్‌కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? తర్వాత ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మనోడు మొత్తం తీసి కడుక్కోవాలి ఇప్పుడు దాన్ని. అందరూ తలస్నానం చేస్తే అయిపోద్ది. మనోడు 2 తలల స్నానం చేయాలి. ఓసారి తలకి చేయాలి. ఎందుకంటే ఆ విగ్గులోంచి కొంచెం ఆ సైడ్‌ల నుంచో, వాటి నుంచో దేనిలోంచో లోపలికెళ్ళిపోద్ది. అసలు తల స్నానము చేయాలి. మళ్ళీ విగ్గుకి స్నానం చేయించాలి. ఏదో పసిపిల్లలకి స్నానం చేయిత్తారు కదా! అట్లా చేయించాలి. ఆ! అట్లా కూడా వాషింగ్ మిషన్‌లు గట్రా ఏం కూడా ఉండవు. అది వాళ్ళే ఉతుక్కోవాలి మొత్తం. ఎట్లా ఇప్పుడు? మరి బాలే. ఏమో మణికంఠ అయితే ఏదో హెడ్ క్యాప్ లాంటిదోకటి పెట్టుకున్నాడు. ఏమో మరి ఏం చేత్తారో ఏందో మరి. శేఖర్ భాషకైతే మాత్రం అసలు చాలా సేపు కళ్ళు తెరవలేకపోతున్నాడాయన. ఆయన కళ్ళు తెరిస్తే ఏదో పెయింట్ లోపలికెళ్ళిన టైం మండుతున్నట్టు ఏదో అవుతున్నట్టుంది. ఆయన కళ్ళు తెరవలేకపోతుండాయన. ఆదిత్య ఓం నామినేషన్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఇలా ఆన్సర్ చెప్తున్నాడు. అంతా చెప్పిన తర్వాత ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్ అని చెప్పి ఒక కన్ను ఇట్లా తెరిచి ఎవరు చూడట్లేదు అని చెప్పి మళ్ళీ చూసుకుంటాడనమాట. సో, అట్లా చేస్తున్నాడు ఆదిత్య ఓం. సో, ఏందో మొత్తం ఆదిత్య ఓం అంటున్నా. అదే శేఖర్ భాష. సో, శేఖర్ భాష ఒక్కడు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. కానీ ఒకటి ఇప్పుడు ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి శేఖర్ భాష ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటే ఓకే. ఆ చిరాకు అనేది ఏదైతే ఉందో చాలా బాగుంది కదా! సేమ్ అలాగే కొన్ని చిరాకు అనేవి అంటే అట్లా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటే ఓకే. బట్ నిజంగా చిరాకు తెప్పించే సిట్యుయేషన్ వచ్చేస్తది. ఒకవేళ జోకులు గనక బాగోకుండా చాలా రొటీన్‌గా మరీ రెగ్యులర్‌గా వదులుతున్నాడు. అనవసరంగా ఏది టైం కాని టైంలో ఏస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి అయి కూడా చిరాకేస్తది. సో, అప్పుడింక బిస్కెట్ అయిపోద్ది. ఇంకా గ్రాండ్ లాంచ్ 2.0కి ఎవరో వస్తారు. ఆ వచ్చేటోళ్ళు ఏం జేస్తారో తెలీదు. ఆ! ఎవరో వస్తారనుకుంటే, ఏదో చేస్తారనుకుంటే అది బిస్కెట్టే ఇంక. ఇప్పుడు పాటోకటుంది చూడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. అట్లా శోభ వస్తాదని ఎదురు చూడకపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే శోభ రాకపోవచ్చు అనే సూచనలు కొడుతున్నాయి కొంచెం గట్టిగానే. ఆ! ఏందో మరి తెలియట్లేదు ప్రస్తుతానికి. ఏమో చెప్పలేమింకా. బట్ రాకపోవచ్చు అనే సిట్యుయేషన్ అయితే ఉంది. ఏమో చూద్దాం ఏమవుతదో. 'శోభ' వస్తే 'శోభ వర్సెస్ యష్మి' అవుద్దనుకున్నారు. కానీ మనం అనుకున్నాం. వాళ్ళేంది ఆల్రెడీ ఓ 'శోభ' ఉంది కదా! ఇంకెందుకు మళ్ళీ 'శోభ' అనుకుంటారు. 'యష్మి' కూడా అంతే కదా! అట్లా నడుస్తోంది సిట్యుయేషను. ఇంకా ఆ తర్వాత చెప్తున్నాను కదబ్బా! ఒకటి ఇప్పుడు ఏదో పులిహార అన్నట్టుగా ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నారు. దానికి తగ్గట్టు సోనియా కూడా అదే చేస్తుంది గానీ, డెఫినిట్‌గా నిఖిల్‌లో అయితే అది లేదు. ఎందుకంటే నిన్న తల్లి, అమ్మ అనేసాడు గదా! ఇంక తల్లి అంటే ఇంకేముంది ఇంకక్కడ? కాకపోతే మళ్ళీ తనేమో నాన్న అని పిలవడం, తినేమో రా అని పిలవడం, ఇవి కొన్నున్నాయి. ఇవే ఎపిసోడ్‌లో వస్తాయి. లైవ్‌లో అవి లైవ్‌లో అన్నీ వస్తాయి. ఎపిసోడ్‌లో ఇయ్యే వస్తాయి.
అట్లా మేబీ ఏందో మరి ఇక ఏం చేస్తారో ఏందో ఎటుపోతుందో ఏం అర్థం కావట్లే. సోనియా జెన్యూన్‌గా చేస్తోందా? లేదంటే ఇంటెన్షనల్‌గా చేస్తోందా ట్రాక్ నడిపించడానికి అనేది కూడా ప్రస్తుతానికి తెలియట్లే. మిగతా గొడవలైతే మాత్రం తెలిసిపోతుంది. ఆవిడ ఇంటెన్షనల్‌గా పెట్టుకుంటుందని. అది క్లియర్ అది. ఇది మాత్రం క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే. ఆ లైవ్ చూస్తుంటే విసుగు పుడుతుంది నిజంగా. ఒరేయ్! యాడ దొరికిన సంతరా మీరంతా అనే ఫీలింగ్ వస్తోంది. ఆ లైవ్‌లో వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ పాయింట్లు అన్నీ చూస్తూ ఉంటే. ఏటో సర్లేండి ప్రోమో కోసం మాట్లాడుకుందాం. ప్రేరణ ఏమో నేను అక్కెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదంది. విష్ణు ఏమో నేను వేరే వాళ్ళెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశా. తనే ఫస్ట్ సేవ్ అయిందంట. అంటే సోనియా ఎళ్తదని ఎక్స్‌పెక్ట్ చేసిందంట. సో, తనే ఫస్ట్ సేవ్ అయిపోయింది. సో, విష్ణుప్రియకి బేసిక్‌గా 'బిగ్ బాస్' లాజిక్ అనేది కొంచెం అర్థం కాలే. ఆఫ్‌కోర్స్ స్టిల్ సోనియా అయితే ఓటింగ్‌లో కొంచెం డౌన్‌లో ఉందనే విషయం మనకు తెలుసు యాక్చువల్‌గా. కాకపోతే సోనియాని ఫస్ట్ సేవ్ చేశారు. సో, సోనియాకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం నువ్వు చేస్తోంది కరెక్టే. నువ్వు రైట్ పాత్‌లోనే ఎళ్తున్నావు. ఎట్టుకో గొడవలు ఇంకో 10 ఎట్టుకో. నిన్నెవ్వరు ఆపుతారు చెప్పు మేమైతే ఆపం నువ్వు పెట్టుకో అన్నట్టుగా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం చేశారనిపించింది నాకైతే. సో నిజంగానే సోనియా అయితే ఓటింగ్‌లో తక్కువుంది. బట్ డెఫినిట్‌గా విష్ణుప్రియ కూడా ఎందుకోనబ్బా అంటే ఇప్పుడు 1, 2 పాయింట్‌లో తను రైటే మనం కాదనలేము. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే తను ఎందుకొచ్చిందో, ఏం చేస్తుందో, ఏం ఆడుతుందో ఏం అర్థం కాలే. యవ్ ఏందో మరిక నాకైతే అంటే విష్ణుప్రియ ఈస్ నాట్ ప్లేయింగ్ అకార్డింగ్ టు హెర్ ఎనర్జీ లెవెల్ అని ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు షోస్‌లో మనం విష్ణుప్రియని చాలా ఎనర్జిటిక్‌గా చూస్తాం అబ్బా! ఇక్కడికొచ్చిన తర్వాత మైట్ బీ విష్ణుప్రియ ఇప్పుడు తను ఏవేవో చెప్తోంది. ఇప్పుడు లైవ్‌లో కూర్చొని శేఖర్ భాష స్టిక్కర్ పెట్టుకుంటే బాగున్నామని చెప్తూ ఉంటే దానికోసం ఏవో చెప్తోంది. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పెట్టుకోను అది పెట్టుకోకూడదు. ఇక్కడ స్కిన్ మీద పెట్టకూడదు. సో, అంటే ఇంట్లో ఉంటే తిలకం పెట్టుకుంటా. ఇట్లా చాలా ఏమంటారు ఆర్గానిక్ లైఫ్ స్టైల్‌ని గడుపుతోంది. ఓకే. అంతవరకు బానే ఉంది. బట్ ఆ ఆర్గానిక్ అనేది ఇక్కడ చెప్తున్నాను కదా! అస్సలు పనిచేయదు. మాకన్నీ కూడా హైబ్రిడ్ జీవులే గావాలి మాకీడ. వింత వింతగా ప్రవర్తించేవే గావాలి మాకు. అటు మంచిగా ఉన్నట్టు ఉండాలి. ఇటు కచరా కచరా చేయాలి. గోల గోల చేయాలి. గందరగోళం సృష్టించాలి. రెండూ జరగాలి. ఓన్లీ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అంటే అది కరెక్ట్ కాదు. సో, నాకెందుకో అట్లా అనిపిస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్ అండ్ విష్ణుప్రియ ఈస్ నాట్ ప్లేయింగ్ అప్ టు ద మార్క్ అనే ఫీలింగ్ వస్తోంది డెఫినిట్‌గా. ఇప్పుడు ఈ వారం కూడా విష్ణుప్రియకి 35 మార్కులే వచ్చేలా ఉన్నాయి. బేసిక్‌గా ఆదిత్య ఓం ఏదైతే నామినేషన్ చేశారో, ఆ పాయింట్ బానే ఉంది యాక్చువల్‌గా. ఇప్పుడు మీరు నిద్రపోవడం వల్లే ఇప్పుడు డబ్బులు పోయినియి అక్కడ. సో, మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. చాలా రెక్లెస్‌గా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేశాడాయన. ఇట్లా ఎవరు చేస్తారా అని చూసాను నేను. మేబీ ముందు వేరే వాళ్ళు చేశారేమో. నేను మరి వేరే ఛానెల్‌కి వేరే వీడియో చేస్తున్నప్పుడు అది రికార్డింగ్ అలా ఉంచేసి నేను ఇక్కడ వీడియో చేసుకొని, ఎడిటింగ్ అది చేసుకొని అప్‌లోడ్ చేసుకున్నా. సో, అదంతా ఒకసారి ప్రాసెస్ ఏంటనేది రేపు చూస్తా నేను. ఏంటి సిట్యుయేషన్ అనేది. అంటే మొత్తం లైవ్ నామినేషన్ లైవ్ అంతా కూడా రేపు చూసుకుంటే అప్పుడు ఒక క్లారిటీ వస్తది. అయితే అదే చెప్తున్నా కదా! ఇట్లా నడుస్తోంది. సో, డెఫినిట్‌గా సోనియాది ఆ పులిహార ట్రాక్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా ఆడియన్స్‌కి రోతో రోతస్య రోతోభ్యః అనే ఫీలింగ్ అయితే వస్తది. ఇంక ఏం లేదు ఇంకా డెఫినిట్‌గా నిఖిల్ అయితే కరెక్ట్‌గానే ఉన్నాడు. బట్ అది సోనియా సైడ్ నుంచి కొంచెం వస్తుంది. ఇవాళ కూడా అదే జరిగింది ప్రోమోలో కూడా. తను అని ఎలా అనుకున్నావని ప్రేరణ. తన ఓన్ ప్లాన్ కూడా ప్రిపేర్ అయిపోయింది అని విష్ణు. చీఫ్ అయ్యింది లగ్జరీ బడ్జెట్ కూడా వస్తది చూడు అని నైనిక. సో, బేసిక్‌గా అవుతది. లగ్జరీ బడ్జెట్ కూడా వస్తది అని చెప్పి నైనిక అనమాట. సో, తన ఓన్ ప్లాన్ అంటే ఇప్పుడు బేసిక్‌గా నబీల్ అండ్ మణికంఠ అదే మాట్లాడుకుంటారు కదా! టీమ్స్ ఫార్మ్ అయ్యాయని. సో, యాక్చువల్‌గా ఎట్లా తయారైందంటే సిట్యుయేషను సోనియా, నిఖిల్, మణికంఠ, అభయ్ ఈ నలుగురు ఒక టీమ్ అన్నట్టయింది. ఇంకా అది కాకుండా ప్రేరణ, యష్మి, ఆ తర్వాత పృథ్వీ వీళ్ళంతా ఒక టీమ్ అన్నట్టు తయారైంది. అది కూడా వీళ్ళ దాంట్లో కూడా ఇంక అప్పుడప్పుడు వేరే వాళ్ళు అట్లా వచ్చి అట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారనమాట. కాసేపు వీళ్ళ గ్రూప్ ఇదనుకోండి, కాసేపు ఈ గ్రూప్‌లోకి వచ్చి మళ్ళీ ఇలాగ వెళ్ళిపోతుంటారు అలాగా. అట్లా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఓ సర్లే చూద్దాం ఏందో వీళ్ళింకా ఏ గ్రూప్‌కి ఫిక్స్ అవ్వలేదేమో అనే ఫీలింగొచ్చింది. ఆదిత్య ఓం ఏ గ్రూపు కాదు. శేఖర్ భాష ఏ గ్రూపు కాదు. ఆ తర్వాత నైనిక, సీత, విష్ణుప్రియ వీళ్ళంతా ఒక టీమ్‌లాగా తయారవుతున్నారు. సో, వీళ్ళంతా ఎప్పుడు ఓ చోట కూర్చోవడం, వీళ్ళెక్కువ ముచ్చట్లు పెట్టడం ఇట్లా జరుగుతోంది. ఏందో మొత్తానికి గ్రూపులయితే ఫార్మ్ అయినియి గానీ, గజిబిజి గందరగోళం గ్రూపులు ఫార్మ్ అయినియి మొత్తం అంతా గూడా. ఇగా ఇప్పుడు నీకు 1 వర్సెస్ 1 అవ్వడానికి ఆర్ గ్రూప్ వర్సెస్ గ్రూప్ అవ్వడానికి స్కోప్ లేని గ్రూపులు ఏడ్చినియి ఈడ.
యాక్చువల్‌గా ఇంకొకటి సోనియా ఏం చేసిందంటే ఎక్కిస్తోంది కూడా. విష్ణుప్రియ మీదకి, యష్మి మీదకి ఎక్కిస్తోంది. వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారు. ఒక 2, 3 వారాల్లో మాస్కులు బయటపడతాయి. ఇట్లాంటివన్నీ కూడా చేస్తోంది. బేసిక్‌గా ఆల్రెడీ నిఖిల్ విష్ణుప్రియకి ఎందుకో కొంచెం దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు యష్మికి కూడా దూరంగా ఉండే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నిఖిల్ ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మణికంఠతో ప్రోమోలో. ఏమని? మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే, జోవియల్‌గా ఉన్నా ప్రాబ్లమే, జోవియల్‌గా లేకపోయినా ప్రాబ్లమే, ఏం చేసినా ప్రాబ్లమ్ అయిపోతోందని చెప్పి. సో, నిఖిల్ బేసిక్‌గా వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నాడు. అట్లా చేయకూడదు. వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదు. తనకేమనిపిస్తుందో అది జేయాలి. అది జెయ్యట్లే. మరి అందుకే ఇప్పుడు సోనియాతో అమ్మ, తల్లి అనడానికి కూడా రీజన్స్ అయ్యాయని అనుకుంటున్నాను నేను. సో, ఎందుకొచ్చిందిలే, ఈ ఎటో పోట్రే అవుతదేమో, ఏమో ఎవరు ఏమనుకుంటారో మనకు తెలీదు గదా! ఆ బేసిస్ మీద మాట్లాడుతున్నాడేమో అనే ఫీలింగ్ వస్తోంది నాకు. సో, అది కూడా కాంట్ సే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇంకా తర్వాత ఆదిత్య మా చీఫ్ వేరే చీఫ్‌ని గ్రేట్ అంటే ఆ భజన మండలి ఫ్యాన్ క్లబ్‌లో నేను ఉండనని చెప్పి ఆయన. అడే నైనిక ఏమో యష్మిని సోనియాని ఇట్లా అంటోంది కదా! సో, దానికోసం అనుకుంటా. ఇంకా ఆ తర్వాత అదే టీమ్స్ ఫార్మ్ అయ్యాయి. నబీలు, మణికంఠ అదే అనుకుంటున్నారు. నబీల్ ఒకడు ఏ గ్రూప్‌కి చెందనోడు మళ్ళీ మనిషి. ఇతను అంటే బేసిక్‌గా ఇతన్ని తీసుకోలేరు కూడా. అంటే ఒకవేళ అతనేమన్నా గ్రూప్‌లో చేరితే ఏ గ్రూప్‌లో చేరాలి? మణిక శేఖర్ భాష, ఆదిత్య ఓము, నబీల్ ఈ ముగ్గురు ఒక గ్రూప్ అవ్వాలి అంతే. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రస్తుతానికి 13 మందే ఉన్నారు కదా! ఇందాక ఆల్రెడీ 10 చెప్పేసా. మిగిలిపోయిన ముగ్గురు ఈళ్ళే ఏకాకుల్లాగా. ఆ ముగ్గురు ఓ చోట చేరాలంతే ఇంక. ఇంక వేరే ఆప్షన్ ఏముంది చెప్పండి. నబీల్ ఏంటంటే ఇంకా ఆ లైవ్‌లో అందరితోని చెప్పుకుంటూ కూర్చుంటాడు. అబ్బా! చిరాకు అనేదాన్ని ఎంత పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చారు. ఎంత స్పాంటేనియస్‌గా చెప్పాడాయన. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పి శేఖర్ భాష కోసం చెప్పుకుంటున్నాడాయన. సో, అట్లాగా ఆ పాజిటివిటీతో మేబీ శేఖర్ భాషతో చేరుతాడేమో ఎవరు తెలుసు. ఆయనతో ఉంటే మనకి టైమింగ్ బాగా వస్తదనుకుంటుండో ఏమో మరి. చేరండి అందరూ చేరండి. యష్మి, మణికంఠ అది హైలైట్ తెలుసిక్కడ. ఎవరు నీకేం పెద్ద మోటివేషన్ క్లాస్ ఇంకా అది ఎట్లా అంటే ఇంక 'బీఆర్ షఫీ' గారు ఉంటారు కదా! ఆయన లెవెలు లేదంటే 'సందీప్ మహేశ్వరి' హిందీలో అయితే. సో, ఆ లెవెల్ ఆఫ్ మోటివేషన్ లేదంటే 'వేణు కళ్యాణ్' ఈళ్ళ లెవెల్ మోటివేషన్ క్లాస్. ఎవరి మాట నువ్వు వినకు. నువ్వు ఒక్కరి మాటే వినాలి. అది 'బిగ్ బాస్' మాట మాత్రమే వినాలి నువ్వు అని చెప్తోంది. అని చెప్పి ఈవిడ మాట వినాలంటుంది. అంటే ఈవిడ ఇప్పుడు ఏదైతే చెప్తోందో అవన్నీ వినాలి. అండ్ అందులో ఆవిడ ఏం చెప్తుందంటే ఎవరి మాటకి వినకని. నాకక్కడ నవ్వొచ్చింది. ఎవరి మాట ఇనకు అని చెప్పి నీ మాట ఇనమని చెప్తున్నావేందమ్మా అడిగనుకున్నాను నేను. అబ్బబ్బా! ఏందోనే మొత్తం. ఇంకా ఆ తర్వాత పృథ్వీ మీద విష్ణు ఏమో జోకేసింది ప్రేమ కోసం. అక్కడ తనేదో చెప్పడం సోనియా అక్కడ ఇది జేయడం. సో, ఆ ట్రాక్ అన్నట్టు మళ్ళీ చూపించడం. "నువ్వు సిగరెట్ తాగకు నువ్వేమడిగినా చేస్తా" అని సోనియా. నిఖిలేమో ఏ? అన్నాడే. నాకు ఏందిరా తర్వాత 'ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా' అని పాటేశాడు. అంతే ఇంక ఆ తర్వాతేమో 'గాడ్ మస్ట్ బి క్రేజీ' అని అభయ్, 'ఐ ఫౌండ్ యూ' లాగా 'దే ఫౌండ్ దెమ్' అని సీత, కళ్ళ ముందు చూసేదేది నిజం గాదు అని చెప్పి ఎవరు అభయ్. ఇట్లా నడుస్తోంది సిట్యుయేషను. ఎట్లా ఇట్లయితే? ఆ! అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లన్నారు, అన్‌లిమిటెడ్ టర్న్స్ అన్నారు. అన్‌లిమిటెడ్ ట్విస్ట్ అంటే ఏందయ్యా అంటే, శనివారం రోజు ఎప్పుడు బిర్యానీ పెట్టేటోళ్ళు, ఈసారి మాడిపోయిన మ్యాగీ మళ్ళీ మార్చి మార్చి పెట్టారు. తర్వాత అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లంటే ఏందయ్యా అంటే, ఆదివారం రోజు ఫండే గదా! ఇప్పుడు ఫండే గాదు పేడే అని చెప్పడం. ఆ! ఆ తర్వాత ఇమ్యూనిటీ లేదని జెప్పారు. ఇమ్యూనిటీ ఇచ్చారు. అదే అన్‌లిమిటెడ్ ట్విస్టు. రేషన్ లేదన్నారు. రేషన్ ఇచ్చారు. అదే అన్‌లిమిటెడ్ ట్విస్టు. ఏ! అదే అన్‌లిమిటెడ్ టర్ను. ఇక తర్వాత డబ్బులు లేవు. 50 కాదు ఎక్కువ సంపాదించుకోవచ్చన్నారు. 50 కంటే తక్కువే ఇచ్చేలా ఉన్నారు. ఇదే అన్‌లిమిటెడ్ ట్విస్టు. ఇదే అన్‌లిమిటెడ్ టర్ను. అంతే ఇంకేట్లేదు. అది మరి సిట్యుయేషను. ఆ! ఇంకేందిది? ఏదో చేశారు. నిఖిల్ ఆఖరికి అంటున్నాడు కూడా, నో రేషన్ అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా పంపించారు రేషను. ఎప్పుడైనా ఆపేయొచ్చు మధ్యలో అంటున్నాడు. కానీ నో రేషన్ అంటే డే 1 నుంచి వీళ్ళు పోరాటం ఇప్పుడు డే 1 అంటే సరే పోనీ అబ్బా! వచ్చారు. పొద్దున్నుంచి ఆకలితో ఉంటారు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ పంపారంటే ఒక అర్థం ఉంది. మరుసటి రోజు వాళ్ళకో టాస్క్ పెట్టాలి. వాళ్ళ ఫుడ్ కోసం పోరాటాలు మొదలుపెట్టాలి. పోరాటం చేస్తేనే ఫుడ్ అనే పాయింట్ రావాలి. వెంటనే
అట్లీస్ట్ ఫస్ట్ వీక్ చిన్న టాస్కే పెట్టి తర్వాత వీక్ కొంచెం పెద్ద టాస్క్ పెట్టుకొని ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఫుడ్ కోసం టాస్కులు పెట్టి వాళ్ళలో ఉన్న ఛాలెంజ్ని తీసుకొని వచ్చి ఎవరైనా సరిగ్గా టాస్క్ ఆడకపోతే దానివల్ల ఒక ఐటెం పోయింది వాడు బాగా ఇష్టపడేది కాఫీ కొంతమంది కాఫీ ఎక్కువ ఇష్టపడతారు, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు, అట్లాగే కొన్ని ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు బాగా ఇష్టపడేవి. సో అవి తీసేయాలి ఎవరైనా సరిగ్గా ఆడకపోతే వాళ్ళ పేరు చెప్పి. అట్లా చేస్తే అప్పుడు దానికోసం గొడవలు అవుతాయి. అది ఏదో మీరు చేస్తారు, మీరు పొడి చేస్తారని మేము అనుకుంటున్న టైంలో మీరు వచ్చి ఏంలే అంతా హంబక్ నమ్మినావు, ఎవడు నమ్మమన్నాడు నిన్ను, గట్లెట్లా నమ్ముతావు, చెప్తాం గ్రాండ్ లాంచ్ రోజు అవన్నీ చెప్తాం మేము, నువ్వు నమ్మరాదే, నిన్ను ఎవడు నమ్మమన్నాడే, ఊకో అవన్నీ ఎందుకు చేస్తాం మేము, చెప్తాం ఊకే అని చెప్పి చేస్తే ఇంకెందుకు ఇంకది. చిరాకేస్తోంది నాకైతే. ఏదో వేరే మాడ్యులేషన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ వద్దులే అని చెప్పి ఆగిపోయినా అంతే, ఇంకేట్లేదు. సో అది సిచ్యువేషన్. సో లైట్ గైస్ ఇంక చూద్దాం. ఇవాళ ఇంకా 8వ రోజు, ఇంకా 97 రోజులు ఉంది. ఈ ఘోరాన్ని భరించాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు. నామినేషన్లు మీరు చూస్తారు కదా, ఆల్రెడీ ఒక 3 నామినేషన్లు 4 నామినేషన్లు అయిపోయినాయి. అరే దేనికోసం కొట్టుకుంటున్నారా మీరు? స్వీట్ల కోసం నామినేషన్ ఏంది, మీకు వస్తుంది చూడండి ఎపిసోడ్లో. చిన్న 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 చిల్లర వాటి కోసం నామినేషన్లు చేసుకుంటారు. 2వ వారానికి కూడా ఒక్కటి స్ట్రాంగ్ నామినేషన్ లేదు, ఒక్కటి బేస్తో కూడా ఒక స్ట్రాంగ్ సాలిడ్ బేస్ అండ్ ఫౌండేషన్తో కూడుకున్న నామినేషన్ లేదు. అట్లీస్ట్ ఒకరు ఎక్కువ మందిని నామినేట్ చేయడం అనే పాయింట్ లేదు, ఏదీ లేదు, ఏమీ లేదు. అది విష్ణుప్రియ మణికంఠను నామినేట్ చేసింది. ఎందుకు చేసింది అంటే పోయిన వారం చెప్పాడు కదా, 3 రోజులు నువ్వేం చేస్తావో చూడటం కోసం, నిన్ను చెక్ చేయడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసం నీతో ఉన్నాను, దానికోసం నామినేషన్. అది ఇంకా ఎట్లా పోతుంది ఇంకా అది సీజను. సరే చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ. ఎపిసోడ్ వచ్చేంత వరకు ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. అండ్ ఈ గ్యాప్లో మళ్ళీ లైవ్ చూస్తూ ఉంటా, లైవ్ కంటిన్యూ చేస్తూ ఉంటా ఏంది అనేది. సో అది గైస్ సిచ్యువేషన్. సో ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, పక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.